చనిపోతున్నాను. నేను పూర్తిగా పనికిరాని వాడిగా గుర్తించాను. నాకు బ్రతకాలని లేదు. నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎందుకు మిత్రమా విచారం దేనికి? నువ్వు విషాద యోగంలో ఉన్నావు. నువ్వు చాలా బలహీన హృదయంతో ఉన్నావు. నువ్వు ఇక ధ్యానం చేయాలి. నువ్వు భగవద్గీతను చదవలేదా? తప్పక చదివి ధ్యానం మొదలైనవి నేర్చుకోవాలి. లేదు, చదవలేదు. నేను జీవించాలని లేదు కృష్ణ. నేను చనిపోవాలని మాత్రమే నిర్ణయించుకున్నాను. ఎంత మాట, ఎంత మాట! నువ్వు ఒక అవివేకివి. భగవద్గీతలోని సాంఖ్యయోగం అధ్యాయాన్ని చదువు. నువ్వెవరో నీకు తెలియదు. నువ్వు ఆత్మ మాత్రమే, మరియు ఆత్మ ఎప్పటికీ చావదు. శరీరం మాత్రమే చనిపోతుంది. ఇది తెలిస్తే నీవు చావవు మిత్రమా. అవునా? నేను శరీరం కాదా? అదెలా? ప్రతి ఒక్కరూ చనిపోయినప్పుడు తన దేహాన్ని విడిచి వెళ్ళిపోయి మరొక చొక్కా వేసుకున్నట్లు మరొక దేహముతో జన్మిస్తారు. ఎవరు చావరు. ఆత్మలకు చావు లేదు. అందుచేత నీకు కూడా చావు లేదు. చావులే అర్జున్. నేను చనిపోలేనా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. నీకు మరణం లేదు అర్జున్. ఇప్పుడు నేనేం చేయాలి? చనిపోలేను, ఏమీ చేయలేదు, అలాగని జీవించి ఉండలేను. నువ్వు కర్మయోగం చదవలేదా? దయచేసి చదవాలి. నువ్వు ఏదైనా పని చేయవచ్చు. నువ్వు కేవలం ఏ పని అన్నది నీవు ఎంచుకోవాలి. మనము అన్ని రీతులా పని చేయగలము అర్జున. నాకు సరైన ఫలితం రానప్పుడు నేను ఎలా చేయాలి? ఏదైనా ఎలా చేయాలి? జ్ఞానయోగాన్ని అర్థం చేసుకోవాలి. మన కర్మలు లెక్కలేనన్ని ఉన్నాయి కాబట్టి ఏ ఫలితం ఏ పనికి అని తెలియక బాధపడతాము. మనకు కలిగే ఏ ఫలితమైనా అంగీకరించి పని చేయాలి. సంబంధిత ఫలితాలను పట్టించుకోకుండా సంతోషంగా పని చేయాలి. అన్నీ మన పనులే. అన్ని ఫలితాలు మనవే. మనకు లభించే ఫలితాలు ఎల్లప్పుడూ సరైనవే అర్జున. ఫలితం తెలియకుండా సంతోషంగానా? ఎలా? అవును, అది కర్మ సన్యాస యోగంలో బోధించబడింది. ప్రతి చర్యకు ఫలితం ఉంటుంది, కానీ ఫలితం వచ్చినప్పుడు వస్తుంది. ప్రస్తుత పనిని కొనసాగించాలి. ఫలితం గురించి తలంచకూడదు. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వచ్చును. ప్రతి పనికి ఫలితం ఉంటుంది. ఈ కర్మ చట్టం తెలుసుకోవాలి అర్జున్. ఫలితం తెలియకుండా మనసును ఎలా కుదురుపరచుకోవాలి? అదా నీ సంశయం? ఆత్మ సంయమ యోగము తెలియదా? నువ్వు చేయగలవు. దేనిపైనా కలత చెందకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఏ పనైనా చేయవచ్చు అర్జున. నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను? నా మనసంతా ఉద్వేగంతో నిండి ఉంది. అవునా? ఇటువంటి పరిస్థితుల్లో నేను ప్రశాంతంగా ఉండడం సాధ్యమేనా? అవకాశమే లేదు. ఎట్లా? అందుకే జ్ఞాన విజ్ఞాన యోగం ద్వారా వెళ్ళాలి. ధ్యానం చేయగలుగుతారు. ధ్యాన సాధన చేయాలి. ఒకసారి ధ్యానం చేస్తే ఉన్నత జ్ఞానం లభిస్తుంది. అధిక జ్ఞానంతో మనం సాధించలేనిది అంటూ ఏదీ లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండగలవు అర్జున. ఏం చెప్తున్నావు మిత్రమా? నేను అంత శక్తివంతంగా ఉన్నానా? అవును, నువ్వు చాలా శక్తివంతుడివి. ఆ విషయం నీకు తెలిస్తే అంగీకరిస్తావు. అక్షర పరబ్రహ్మయోగం. ఈ ఆత్మే అక్షరం అంటే నాశనం లేనిది. ఇది తుది జ్ఞానం. ఇది నిజంగా గొప్పదా? గొప్పదా అంటున్నావా? గొప్పదే మరి. అవును, ఈ జ్ఞానమే అంతిమమైనది. రాజవిద్య రాజదుఃఖ యోగం. నీవు చూస్తే ఆత్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోవచ్చు. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఒక వ్యక్తి అజ్ఞానం నుండి ముక్తి పొందుతాడు. జీవితంలోని కష్టాలు అంటే దుఃఖం నిజానికి లేదు అన్నటువంటి జ్ఞానం సిద్ధిస్తుంది. ధ్యానయోగం ద్వారా జ్ఞానం సాధ్యమవుతోంది. ధ్యానం చేయడం నేర్చుకోవాలి. సులభమైనది. ఆనాపానసతి అనేది కేవలం బుద్ధిపూర్వక శ్వాస అభ్యాసం. గౌతమ బుద్ధుడు ఈ సాధన చేసి జ్ఞానోదయం పొందాడు. ఈ ఆత్మజ్ఞానమే రహస్యాలలో అతిపెద్ద రహస్యం. ఇదే కింగ్ ఆఫ్ నాలెడ్జ్. హే అర్జున్, డోంట్ బాదర్ అబౌట్ దట్. నేను దుఃఖం లేకుండా ఉండగలనా? నిజంగానా? నిజమే. అవును, నీవు దుఃఖం నుండి విముక్తి పొందగలవు. విభూతి యోగం చక్కగా వివరించబడింది. మన స్వభావాన్ని మనం తెలుసుకుంటాం. మనము ఆత్మగా ఉన్నాము.
ప్రతి చోట ఉన్నాము. మనము అంతా ఒక్కటే. మనమే ఈ సృష్టిలోని దివ్యత్వము. ఈ ఆత్మజ్ఞానం ద్వారా దుఃఖం తొలగిపోతుంది. నేను తప్పకుండా తప్పకుండా. అనుమానంగా ఉందా? నీవు విశ్వరూప సందర్శన యోగం చూడాలి. నీవు అర్థం చేసుకుంటావు, ఆత్మయే మూలం. మొత్తం సృష్టి ఆత్మలో కలిసిపోతాయి. అంటే ఇప్పుడు నేను ఆత్మను ఆశ్రయించాలా? ఆశ్రయించాలా అంటున్నావా? అవును. భక్తి యోగం చూడాలి. నీవు ఆత్మను గుర్తించాలి. ఆత్మ ప్రతి చోట ఉందని తెలుసుకోవాలి. మరి మీరు ఎవరిని ద్వేషించకూడదు లేదా బాధించకూడదు అర్జున. మీ ఆత్మ స్వయంగా మీ రక్షకుడే. అయితే నేను ఆత్మను ఎలా గుర్తించాలి? నీవు క్షేత్రజ్ఞ విభాగ యోగంలో కనుగొంటావు. ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు. ఆ క్షేత్రంలోనే క్షేత్రజ్ఞుడు ఉంటాడు. క్షేత్రం శరీరము మరియు క్షేత్రజ్ఞుడు ఆత్మ. నేను ఎప్పుడూ కోరికలు, కోపం, ఈర్ష్య, ద్వేషం నేను ఎప్పుడు కోరికలు, కోపం, దేశం, ఈర్ష్య మొదలైన వాటితో బాధపడుతూ ఉంటాను. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం లేదు. సంశయాత్మవై నీవు ఆత్మను అంటే క్షేత్రజ్ఞుడిని అని గుర్తించుకుంటే చాలు. నీవు జ్ఞాని అవుతావు. నీవు అన్ని రకాల కోపతాపాలను వదులుకుంటావు. శుద్ధుడై ప్రకాశిస్తావు. మంచి గుణాలు మాత్రమే అంటే ఆత్మజ్ఞానం కలిగి ఉంటావు. అహంకారం, కపటత్వం, అహింస మొదలైన వాటిని వదలి అన్ని జీవులలో ఆ భగవంతుని చూడగలవు అర్జున. అయితే మిత్రమా, నేను చెడు ఆలోచనల నుండి పూర్తిగా విముక్తి పొందగలనా? పొందగలనా అంటున్నావా? సంశయమేలా అర్జున? అవును. గుణత్రయ విభాగ యోగం ప్రకారం నీవు వాటి నుండి విముక్తుడవుతావు. నేను ఈ గుణదోషముల బారిన పడను కదా? గ్యారంటీ. అవును. వాటి ప్రభావం నీ మీద ఉండదు. నీవు పవిత్రంగా ఉంటావు. పురుషోత్తమ ప్రాప్తి యోగం తెలుసుకోవాలి. నీవు విభిన్న పురుషోత్తముడవు అని నీవు అర్థం చేసుకుంటావు. చేదు, ఆ ఆత్మకు ఎలాంటి చేదు అథవా మంచి అన్న గుణాలు చేరవు. అనగా నిన్ను ఆ గుణదోషాలు ప్రభావితం చేయలేవు అర్జున. డోంట్ బాదర్ అబౌట్ దట్. నేను చెడు గుణాలను వదులుకుంటానా? తప్పనిసరిగా వదులుకుంటావు. అవును. దైవాసుర సంపత్ విభాగ యోగం వివరిస్తోంది. చెడు, కోరిక, కోపం మరియు దురాశ వంటివి కరిగిపోయి నీవు నిర్మలుడు అవుతావు అర్జున్. నేను స్థిరంగా, పవిత్రంగా ఎలా ఉండగలగాలి? అదా నీ సంశయం? నీవు ఏ పని చేసినా దానికి తగిన ఆసక్తి, శ్రద్ధ నీలో ఉండాలి. శ్రద్ధాత్రయ విభాగ యోగం నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, తత్పర సంయతేంద్రియగా జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సత్వ, రాజ, తమో గుణాలు నిరర్ధకములని అర్థం చేసుకోవాలి. గుణాతీతుడవై మరియు అధిగమించాలి అర్జున. ఇక నేను పని చేయాలి. ఇదే నా రక్షణ కర్తవ్యం. అవును. డెఫినెట్గా పని చేయాలి. ఎవరి పని వారు చేయాలి. కిం కర్తవ్యం అని ఆలోచించకు. ఇప్పుడు నీకు మోక్ష సన్యాస యోగాన్ని సూచిస్తాను. ఎలాంటి అంచనాలు, ప్రతిఫలాలకు తావివ్వక పనిచేయడమే నిష్కామ కర్మ అవుతోంది. ఆత్మజ్ఞానంతో పనిచేస్తున్నప్పుడు దుఃఖం నుండి విముక్తి మరియు పునర్జన్మ నుండి మోక్షం లభిస్తాయి. మిస్టర్ అర్జున, నేను ప్రతిదీ వివరించాను. ఇప్పుడు నీవు కార్యోన్ముఖుడివి కావచ్చు, లేదా విడవవచ్చు, విడిచి చనిపోవచ్చు, లేదా జీవించి ఆనందించవచ్చు. యథేచ్ఛసి తథా అర్జున. ధన్యవాదములు కృష్ణ. నీవు నాకు చాలా జ్ఞానాన్ని అందించావు. నాలో ఉన్న భయాన్ని, భ్రమలని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడు నేను నాలో స్వేచ్ఛగా ఉన్నాను. నేను ధ్యానం చేసి ఉన్నతమైనటువంటి ఆత్మసాక్షిని పొందుతాను. ధన్యవాదములు కృష్ణ. మరొకసారి ఒక్క నిమిషము, జస్ట్ వెయిట్ అర్జున్. ఇలా ఎవరెవరు చేశారంటే
పితామహ బ్రహ్మర్షి పత్రిజీ నిలువెత్తి సాక్షిభూతుడు ఏ అప్ప శివరామప్ప ఎప్పుడు అప్సైడ్ పెడుతూ మనల్ని అప్సైడ్కి తీసుకెళ్ళినటువంటి ఆ శివరామప్ప గారు ఏం చెప్పారంటే యథాచరతి శ్రేష్ఠగా తతదేవేతరో జనగా సయత్ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే యజ్ఞదాచరతి శ్రేష్ఠగా. అరే శివరామప్ప గారు లాంటి బ్రహ్మర్షి పితామహులు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాంటి వారి యొక్క మనలాంటి ఈ విత్తనాలున్నాయే, ఈ వారసత్వం ఉన్నదే, వారిని గనుక అనుసరిస్తే ప్రపంచంలో మనమే సుప్రీం అవుతాము. అర్జున డోంట్ బాదర్. అంతేకాదు పితామహులు ఏం చెప్పారంటే ఎటువంటి ఆహారం అంటే విత్ ఇన్ వన్ మినిట్ 1 సెకండ్ ఇచ్చిన జస్ట్ లిసన్, డోంట్ బాదర్, డోంట్ హరీ బరీ, జస్ట్ లిసన్. యుక్తాహార వికారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖగా. యుక్తాహార వికారాదులు కర్మాచరణము గల వారికి ఆత్మయోగము సంయమము అవుతుంది, సిద్ధిస్తుంది. హే అర్జున తథాస్తు. యోగే భవ, శుభం భూయ, కీర్తి భవ, యశస్వీ భవ.